రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నైటింగేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సులు తమ సొంత ఖర్చులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనంతతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతిరోజు వైట్ డ్రెస్లో రోగులకు సేవ చేస్తూ బిజీగా కనిపించే నర్సులు ఇవాళ సాంప్రదాయ దుస్తులతో నర్సుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనంత చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సేవకు ప్రతిరూపంగా నర్సులను చూస్తారని, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు చేస్తున్న సేవలు ఎంతో వెలకట్టలేనివని అన్నారు. ఇక్కడ వీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. సొంత ఖర్చులతో నైటింగేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. మరోవైపు స్టాఫ్ నర్సులు ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఒక పండగ వాతావరణంలో నర్సుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జీజీహెచ్ నైటింగేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఏటా ఇక్కడే నర్సుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలుసు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ మానవ సేవ చేస్తూ వారి జీవితాలు కూడా సార్థకం చేసుకున్న వారే మన నర్సులు కూడా ఈరోజు. అంతేకాదు ఈరోజు మాట్లాడే పెదవుల కన్నా కూడా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. ఆ సాయం చేసే చేతులు వారు సేవలు అందిస్తున్న ఆ చేతులు ఎవరంటే ఈ నర్సులే కూడా. అట్లా కూడా సార్థకం చేసుకున్నారు. ఈరోజు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ అందరికి కూడా ఈరోజు సేవకే మారుపేరైన నైటింగేల్ ఎలా ఉండాలి, అనారోగ్యం పాలైన వారు కానీ ముఖ్యంగా ఆ రోజు యుద్ధంలో క్షతగాత్రులకు అందించిన సేవలు చాలా కూడా నిరుపమైనవి. అందుకోసమే ఆమె పుట్టినరోజును కూడా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం చేసుకునేదే కాకుండా ఆమె యొక్క దీంట్లో స్టాచ్యూని ఇక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో నర్సులు ముఖ్యంగా ఈ నర్సు సూపరింటెండెంట్ అయిన మంజుల గారు వారందరూ కూడా నర్సులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం నిజం కూడా చాలా కూడా సంతోషకం. అంతేకాకుండా ఆమె యొక్క స్ఫూర్తితో కూడా ఈరోజు ప్రతి ఒక్క నర్సు కూడా అనంతపురం హాస్పిటల్లో కూడా భవిష్యత్తులో కూడా సేవలు అందిస్తామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ కూడా వారే స్వయంగా కూడా చేసుకోవడం కూడా నిజం కూడా చాలా కూడా అభినందనిస్తున్నాడు వాళ్ళని. అలాగే ఈ ప్రభుత్వ హాస్పిటల్ కూడా కరువు జిల్లా అనంతపురం జిల్లా, ఈ కరువు జిల్లాలో ఈ ప్రభుత్వ హాస్పిటల్ అనేది కూడా ముఖ్యంగా అనారోగ్యం పాలైన వారికి కానీ పేదలకు వారికి ఒక వరం లాంటిది. ఆ హాస్పిటల్లో కూడా సేవలు కూడా ఎందుకంటే నేను చూశాను గత 30-35 సంవత్సరాల నుంచి కూడా బాగా కూడా గమనిస్తూనే ఉన్నాను. పార్లమెంటు సభ్యునిగా కానీ లేకపోయినా కానీ శాసనసభ్యులు కూడా అప్పటికంటే కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు నిజంగా కూడా సేవలన్నీ కూడా చాలా కూడా ఈరోజు కూడా ఇంప్రూవ్ కూడా అయినాయి. ఇంకా కూడా ఆ సేవలకు కూడా పునరంకితం కావాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా పునరంకితం అవుతామని కూడా చెప్పారు. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్ని కూడా అన్ని రకాల కూడా అభివృద్ధి కావాలని చెప్పి ఈ పేద జిల్లాలో భవిష్యత్తులో ఎవరు కానీ ఏ పేదవాడు కానీ కార్పొరేట్ హాస్పిటల్కో లేకుంటే ఎక్కడన్నా కానీ సిటీకి బెంగళూరుకో హైదరాబాద్కో అటువంటి పోకోకుండా ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనే
మేము వైద్యం తీసుకుంటామని చెప్పే విధంగా కూడా ఈరోజు అనేకంగా కూడా ఇంకా మరొక 300 కోట్ల రూపాయలు ఎంసీహెచ్ బ్లాక్ కానీ సర్జరీ బ్లాక్లో అనేక కూడా తీసుకొని వచ్చేదానికి కూడా ఈరోజు కూడా చేసుకొచ్చారు. మరి ముఖ్యంగా వైద్య రంగాన్ని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి, పేదలకు అందరికీ కూడా వైద్యం అందాలని చెప్పేసి వైద్య రంగం బలోపేతానికి ఇది కూడా నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు కూడా ప్రతి పోస్టును కూడా ఖాళీగా ఉన్న పోస్టును కూడా ఫిలప్ చేసే బాధ్యత చేసుకొని దాదాపుగా 48,000 మంది నర్సులను కానీ స్టాఫ్ను అందరినీ కూడా చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిదే. తప్పకుండా కూడా ఈరోజు ఈ హాస్పిటల్లో కూడా చేశారు. ప్రత్యేకంగా కూడా ఈ నర్స్ సూపరింటెండెంట్ అయిన మంజుల గారిని కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలు జీజీహెచ్ అనంతపూర్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. దీనికి కారణము మేము నైటింగేల్ స్టాచ్యూని ఇనాగ్రేషన్ చేయడమే. దీనికి స్వంతంగా మా నర్సింగ్ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళు దాచుకున్న ఫండ్తో నిర్మించుకున్న స్టాచ్యూ అండి ఇది. దీనికి సహకరించిన మా స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీనికి మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, జెడ్పీ చైర్మన్ గారు అందరూ చాలా సహాయ సహకారాలు అందించారు. మా సూపరింటెండెంట్ కానీ, మా ప్రిన్సిపల్ మేడం కానీ, ఆర్ఎంఓ కానీ అందరూ మాకు మంచిగా కోఆపరేట్ చేశారు. దీనికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నందుకు గవర్నమెంట్కి, ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. స్టేట్లో ఎక్కడా లేదు, ఫస్ట్ టైం జీజీహెచ్ అనంతపూర్లోనే స్టాచ్యూ పెట్టాము. ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఇంతే ఘనంగా జరుపుకోవాలని మా స్టాఫ్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.